హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మార్నింగ్ స్పెషల్ అనమాట. సో, మార్నింగ్ స్పెషల్ ఏంటనుకుంటున్నారా? ఆనియన్ పకోడా. సో, ఈరోజు సండే లేచిందే లేటు. ఇంకా నాకు చాలా రోజుల నుంచి ఆనియన్ పకోడా తినాలనిపిస్తుంది. కానీ నేను చేసుకోవట్లేదు. ఎందుకు? వర్షం పడితే ఆనియన్ పకోడా చేసుకొని తిందామని చేసుకోవట్లే. కానిచ్చి ఏంటో ఏమో అర్థం కాలే. ఇక్కడైతే అసలు వర్షమే పడట్లేదు. ఏంటిలో ఏమో ఎప్పుడెప్పుడు పోతామా అనిపిస్తుంది నాకైతే. వర్షాలు పడవు, ఏం పడవు. వర్షాలు పడితే ఎప్పుడెప్పుడు పకోడా చేసుకుందామా అంటే పడట్లేదు. ఇంకెన్ని రోజులు ఆగుతాం కదా! ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేయాలి. అంతే. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు మనకి. అందుకనే ఇంక ఏదైతే అదయిందని జెప్పేసి ఈరోజు నేనైతే ఆనియన్ పకోడా చేసేస్తున్నాను. ఆనియన్స్ అన్నీ కట్ చేసేసి, ఇంకా ఒక పెద్ద బొచ్చే తీసుకొని కలుపుకోవాలి గదా! కానీ మనం పెద్దదెందుకు యూజ్ చేస్తాం, చిన్న దాంట్లో కలుపుకుందాం తీ అని చెప్పి చిన్న బొచ్చే తీసిన. అందులో సరిపోట్లే అని జెప్పేసి ఇంక మళ్ళీ ఇంకొకటి పెద్ద బొచ్చే తెచ్చి అందులో కలిపినా అనమాట మొత్తం. సరే మీరు ఆనియన్ పకోడాలో ఏమేమి యాడ్ చేస్తారో నాకు చెప్పండి. నేనైతే ఆనియన్ పకోడాలో చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. పచ్చిమిర్చి యాడ్ చేద్దాం అనుకున్నా గానీ మా పిల్లలు తినరు, తీసేస్తారు కారం అయితుందని జెప్పేసి. అందుకని నేను చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇంకా కొంచెమేమో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర, ఇంకా శనగపిండి ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి కలిపేసుకున్నాననమాట. ఇంకేమేమి యాడ్ చేస్తారో మీరు చెప్పండి నాకు. నేనైతే ఇంతే యాడ్ చేశాను. ఇంక ఇవే ఉన్నాయి ఇంట్లో ఇంకేం లేవు. అందుకని ఇవన్నీ కలిపేసుకొని ఇంకా నేనైతే ఆయిల్ ఫ్రై కోసం అని చెప్పేసి ఒక కడాయి పెట్టుకున్నాననమాట. ఫ్రై పాన్. అందులో ఆయిల్ పోసేసుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ వేడైందో లేదో అని చూడడానికి మనం ఏం చేస్తాము, అందులో ఒక చిన్న ముక్క ఏస్తామనమాట. ఆయిల్ వేడైందో లేదో అని తెలుసుకోవడానికి. సో, అది వెంటనే పైకొచ్చిందనుకోండి, సో, ఆయిల్ వేడైనట్టు. సో, నేనిప్పుడేసిన అదైతే ఆయిల్ అది ఏసింది పైకొచ్చేసింది కూడా ఆయిల్ వేడైంది. అందుకని నేను పకోడాలేసేస్తున్నాను ఇంక ఫటాఫట్. చాలా ఆకలవుతుందసలే. అస్సలు ఆగట్లే పిల్లలు. లేచిందే లేట్ కదా! ఇంకా ఆకలికి తట్టుకోవట్లే అనమాట. అందుకని చెప్పేసి స్పీడ్‌గా నేనైతే పకోడాలేసేస్తున్నాను. చాలా హీటుంది, కాలుతుంది. అయితే ఆడోళ్ళం మనం ఇలాంటి పనులు చేసేటప్పుడు చెయ్యయితే కాలుతూనే ఉంటుంది గదా! నాకైతే కాలుతుంది. మీకు అయితే కాలుతుందో నాకు తెలీదు గానీ నేనైతే చెయ్యి కాలబెట్టుకుంటున్నాను. ఇలాంటి ఆయిల్ ఐటెమ్స్ చేసేటప్పుడైతే ఆయిలయితే చేతుల మీద, నా మొహం మీద గూడా పడిద్ది కొన్ని సార్లయితే. చాలా వేడి వేడి ఆయిలు. ఏందో మరి నా వంటలు అట్లుంటాయి. నేను అట్లా చేస్తాను వంటలు. ఏం చేయను? అయితే మొత్తానికైతే పకోడీలయితే అయినాయి చూడండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిద్ది. నా చెయ్యి కాలింది ఆల్రెడీ. నేను చెప్తూనే ఉన్నాను. నా చెయ్యి కాలింది. ఇగ ఇంతే అయితదనమాట. ఇంక సర్లే అన్ని పకోడాలు సేమ్ ఇలానే చేసుకోవాలి ఇంక మనము ఉన్న పిండి అంతా. అయితే ఇంత మంచి కలర్‌ఫుల్ పకోడా ఉంటే మనం తినకుండా ఆగుతామా అస్సలు? నేనైతే ఆగను. వెంటనే తినేస్తాను. చేసుకుంటూ తింటూనే ఉంటాను. అప్పుడు సాటిస్ఫై ఉంటుంది. లేపోతే వెయిట్ చేయడం నా వల్ల కాదు అస్సలు చేసుకుంటూ వెయిట్ చేయాలంటే. సో, నేను తింటుంటే మా చిన్నోడు ఆగుతదా? ఆగదు. తను కూడా తిన్నది. ఇంక అన్నీ చేయడం అయిపోయినాయి. ఇగ ఒక ప్లేట్‌లో పెట్టుకొని కూర్చున్నాం ఇక ముగ్గురం. మా ఆయనయితే బయటికెళ్లారు రాలేదు. ఆయన కోసం వెయిట్ చేద్దామా అంటే ఆకలవుతుంది. ఇంకెంతసేపని వెయిట్ చేస్తాం కదా! అందుకని మేము తింటున్నాము. ఇంకా సర్లే వాళ్ళు దేనితో తింటారంటే మేము సాస్‌తో తింటామని చెప్పేసి వాళ్ళు సాస్ తీసుకున్నారు. వాళ్ళు ఇలాంటియి ఏది చేసినా సాస్‌తోనే తింటారు. అదేందో మరి సాస్‌లో ఏముంటదో ఏమో మా ఆయన కూడా వచ్చినాడు. ఎవరాయన? మమ్మీ అయినా కాదు ఆ! పప్ప చికెన్ మంచు ఈరోజు సండేలో మండే ఈరోజు సండేలు చికెన్ మండే ఈరోజు సండేలు చికెన్ మండే ఏ సాస్ ఏవే? అయితే ఇక మేము బ్రేక్‌ఫాస్ట్ తినేసినామనమాట. ఇంక లంచ్ టైమ్ వచ్చేసింది. ఇక లంచ్ టైమ్ ఈరోజు సండే స్పెషల్ ఉంటుంది మనకి. మన ఇంట్లో చుక్క, ముక్క లేనిదే ముద్ద దిగదన్నట్టుగా. సో, మా ఇంట్లో ముక్క వచ్చేసిందనమాట. సో, మేమైతే ఈరోజు చికెన్ చేసేస్తున్నాము. సో, ఇలాంటి రోజు ఏదైనా ఉంటే నేను స్లోగా చేస్తుంటాను పని. మా ఆయన మాత్రం ఆగరు. ఫాస్ట్‌గా చేసి ఫాస్ట్‌గా తినేద్దామని. ఇగ చికెన్ కడిగేశారు నీట్‌గా. కడిగి పక్కన పెట్టేసి ఇక ఆనియన్ తీసుకొచ్చి కట్ చేస్తూనే ఉన్నారు. అస్సలు ఆగట్లే. ఇంకా నేను వీళ్ళు లేట్ చేస్తే మాత్రం కొట్టేటట్టున్నారింకా. అందుకని నేను కూడా ఫటాఫట్ ఇగ కూర చేసేద్దాం, స్టార్ట్ చేసేద్దాం అని చెప్పేసి నేను కడాయి కోసం వెతుకుతున్నాను. ఏ కడాయిలో చేద్దామని. ఇగో మొత్తానికి నాకు కడాయి దొరికేసింది. ఇగ నేనైతే కూర పెట్టేస్తున్నాను. ఇంకా అంతే. ఇంకా కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ పోసేసుకొని, ఇంకా ఆ తర్వాత అదే పచ్చిమిర్చి, టమాటాలు, ఆనియన్ అవన్నీ అన్నమాట. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఏసేసాను. ఆ తర్వాత ఆనియన్ ఏసేసాను. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత నాకు గుర్తొచ్చిందేంటంటే, అయ్యో! అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అని. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఇంకేమన్నా ఉందా అసలు మనకి? అందుకనే. ఆ కూర సిమ్‌లో పెట్టేసి ఇక ఆనియను ఇక నేనైతే ఫటాఫట్ అల్లం వెల్లుల్లి తీసుకొచ్చి ఒలిచేసి మా ఆయనకిస్తే ఆయన దంచేస్తున్నాననమాట. తొందరగా దంచుతా అని చెప్పేసి. సో, ఆయనకిచ్చేసాను.
ఇంకా ఆ తర్వాత మనదేముంది, ఇదే పనిగా నాకెప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాను. అసలు చాలా మతిమరుపొచ్చింది. ఏం గుర్తుండట్లేదు. ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. నిన్న జరిగింది ఈరోజు గుర్తుండట్లేదు అస్సలు. చాలా మర్చిపోతున్నాను నేనైతే. ఇంక మా చిన్నుగాడొచ్చి ఇక్కడ ఏదేదో మాట్లాడుతుంది. ఇక టైమ్ పాస్ చేస్తూ ఉంటుంది. ఇలానే కిచెన్‌లోకొచ్చి పిల్లలు మనం ఏదైనా వంట చేస్తే చాలు వాళ్ళు కిచెన్‌లోకొచ్చి "మమ్మీ ఏం చేస్తున్నావు? ఇది అయిందా? అదయిందా? తొందరగా పెట్టు ఆకలవుతుందని." ఇప్పుడే తిన్నారు. మళ్ళీ అప్పుడే ఆకలి అంటారనమాట. ఇంక సర్లే పిల్లలు అంతే కదా అని ఇంక నేనైతే చికెనేసేసాను. చికెనేసేసిన తర్వాత ఇప్పుడైతే టమాటా రైస్ చేస్తున్నాను. ఇంకా అంతే కూర అయిపోతుందనమాట. కాసేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకొని ఖతం బంద్ జేసుకోవడమే అయిపోయింది. టాటా.